ఒక్కడు ఒకే ఒక్కడు ఐ బొమ్మతో ఇండస్ట్రీకి బొమ్మ చూపించాడు. రిలీజ్కి ముందే సినిమాలు హైజాక్ చేస్తూ వెండి తెరపై పైరసీ చిందులేశాడు. దమ్ముంటే పట్టుకోండంటూ ఛాలెంజ్ చేసి చివరికి దొరికిపోయాడు. అయినా ఇండస్ట్రీ ఇక ఊపిరి పీల్చుకో అని అనడానికి లేదు. ఎందుకంటే వాడిపోతే వీడు, వీడిపోతే ఇంకొకడు. అందుకే పైరసీకి ఫుల్ స్టాప్ పడుతుందని అనుకోవద్దు అని హెచ్చరిస్తున్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. అత్యాశ పడే వాళ్ళు ఉన్నంతకాలం సైబర్ క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయంటున్నారు. అండ్ టెక్నాలజీతో పాటే మరి పెరుగుతున్న మోసాల నుంచి బయటపడేది ఎలా? ఇక ఆగిపోతాయని ఆశించవద్దు, అత్యాశకు పోయి మోసపోవద్దు. సూటిగా ఉన్నదున్నట్లు చెప్పేశారు సీనియర్ ఐపీఎస్. ఐబొమ్మ రవి దొరికాడని పైరసీ పూర్తిగా ఆగిపోదు. అలాగే కొందరు సైబర్ నేరగాళ్లు దొరకగానే సాంకేతిక మోసాలు ఆగిపోవు. ఇక జరగవని ఎవరన్నా అనుకుంటే వారు భ్రమలో ఉన్నట్లే. నిష్ఠూరమైన ఉన్న నిజాన్ని చెప్పేశారు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్. థియేటర్లో ఫస్ట్ షోకి ముందే ఐబొమ్మలో కొత్త సినిమా రిలీజ్ అయ్యేది. రిలీజ్ అయ్యాక పైరసీ చేయడం పాత ట్రెండ్. సర్వర్లో ఉండగానే హ్యాక్ చేసి బొమ్మ చూపించడం ఇమ్మడి రవి కొత్త స్టైల్. ఇండస్ట్రీకి 100 కోట్ల నష్టం చేసి ఇన్నాళ్లు దాగుడు మూతలాడిన పైరసీ కింగ్ పిన్ దొరికిపోయాడు. సినీ ప్రముఖులంతా సిపిని కలిసి థ్యాంక్స్ చెప్పారు. కానీ రవి దొరికినంత మాత్రాన పైరసీ ఆగుతుందా? బాబ్ కా బాప్ అన్నట్లు మరొకటి తయారు కాడని గ్యారంటీ ఏంటి? ఇదే చర్చ జరుగుతోంది ఇప్పుడు. చైన్ స్నాచర్లు దొరుకుతున్నారు, కానీ తెంపుడుగాళ్లు తెగబడుతూనే ఉన్నారు. దొంగల్ని పట్టుకుంటున్నారు, కానీ చోరీ లాగడం లేదు. డ్రగ్ పెడ్లర్లు తరచూ దొరుకుతున్నారు, కానీ దమ్మరోదం అంటూ ఇంకా దుమ్ము రేపుతూనే ఉన్నారు. సైబర్ క్రిమినల్స్ ని ఎక్కడున్నా పట్టేసుకుంటున్నారు. అయినా డిజిటల్ అరెస్ట్ అంటూ నెట్టింటి స్క్రీన్ పై కేటుగాళ్లు ప్రత్యక్షమవుతూనే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి పైరసీ ఎప్పటి నుంచో ఓ సవాలుగా ఉంది. పైరసీ గాళ్లలో ఐబొమ్మ రవి కాస్త అప్డేట్ అంతే. అతను దొరికిపోగానే పైరసీ ఆగిపోతుందనుకోవడం అత్యాశే. అందుకే అది యుటోపియన్ అని చెప్పేశారు సివి ఆనంద్. రవి అరెస్టుతో పైరసీ ఆగిపోతుందా అన్న ఓ ఆర్టికల్ పై ఎక్స్ లో రియాక్ట్ అయ్యారు సీనియర్ ఐపీఎస్ ఆనంద్. హ్యాకర్లు, హ్యాకింగ్ కొనసాగుతూనే ఉంటాయి. ఒకటి పోతే మరొకడొస్తాడు, అది కూడా ఇంకా ఇంకా అధునాతనంగా. కొందరిని అరెస్టు చేసినంత మాత్రాన పైరసీ, సైబర్ క్రైమ్స్ పూర్తిగా ఆగిపోతాయని అనుకోవడం అసాధ్యమైన ఆశని తేల్చేశారు. మనిషి ఉన్నంతకాలం ఈ రకమైన నేరాలు కూడా ఉంటాయన్నారు. మన చేతిలో ఉన్నది నివారణ మార్గం ఒక్కటేనన్నారు ఆనంద్. నివారణ అంటే అదేం ఇన్స్టెంట్ కాఫీ కాదు. షార్ట్ కట్ లో స్పీడ్ గా డబ్బు సంపాదించాలనే లోభాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే సైబర్ క్రైమ్ పెరగడానికి అదే మూల కారణమంటున్నారు సివి ఆనంద్. సైబర్ స్పేస్ ఖాతాల ప్రొటెక్షన్ కి చర్యలు తీసుకోవాలని, ప్రమాదాన్ని వెంటనే గుర్తించగలగాలని సీనియర్ ఐపీఎస్ సూచన చేశారు. జీవితంలో ఏది ఫ్రీగా రాదు అంటూ రాజమౌళి చెప్పిందే జీవిత సత్యమన్నారు సివి ఆనంద్. ఐబొమ్మ రవి చేసింది కరెక్టా రాంగా అన్న చర్చ జరుగుతున్న సమయంలో అతని అరెస్టుతో పైరసీ ఆగదంటూ సివి ఆనంద్ చేసిన వ్యాఖ్యలపై ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తోంది.